వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. షూటింగ్ స్పీడప్ చేసిన బాలకృష్ణ ఇంకా ముంబైలోనే అల్లు అర్జున్ ఫౌజీతోనే కంటిన్యూ అవుతున్న ప్రభాస్ ఏమాత్రం స్లో అవని రాజమౌళి ఇలా నాన్ స్టాప్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు హీరోలు. మరి ఎవరెవరు ఏ సెట్ లో బిజీగా ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. ప్రభాస్ ప్రస్తుతానికి కల్కి, స్పిరిట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఓన్లీ ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దసరా రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్న టీం ఎక్కడా బ్రేకులు లేకుండా సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, దీపికా పదుకొన్ జంటగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సైఫై మూవీ నెక్స్ట్ సమ్మర్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. రిలీజ్ నెక్స్ట్ సమ్మర్ అయినా మరో 2-3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ చేస్తున్నారు. దీనికోసం ముంబై షిఫ్ట్ అయిపోయారు అల్లు అర్జున్. మొత్తానికి మహేష్ బాబుకి పాస్పోర్ట్ ఇచ్చి ఫారిన్ వెళ్లమన్నారని అనుకున్నారంట. కానీ అది కూడా సినిమా పని మీదే అని షాక్ ఇచ్చారు రాజమౌళి. ట్రెక్కింగ్ ప్రాక్టీస్ కోసం తన కోచ్ తో కలిసి ఫారిన్ వెళ్లారు మహేష్. అయితే ఈ సినిమాకి మాత్రం ఎక్కడా బ్రేక్ పడలేదు. వారణాసి సినిమా మహేష్ బాబు లేకపోయినా కూడా కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని గండిపేటలో షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. జూన్ నుంచి ఏకంగా సంవత్సరం పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా టైం ఉన్నా కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా 1 year వాయిదా పడినా కూడా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కాబట్టి ఎన్టీఆర్ బర్త్డేకి డబుల్ బొనాంజా చూడబోతున్నారు జనాలు. జనరల్ గా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే బాలయ్య కాస్త స్లో అయ్యారు మొన్న మధ్య వరకు. అయితే ఆ స్లో జెట్ స్పీడ్ లో వెళ్లడానికి అని రీసెంట్ గా కొరటాలతో అనౌన్స్ చేసిన సినిమాతో క్లారిటీ వచ్చింది. మరి ప్రస్తుతం బాలయ్య ఏ సినిమా షూట్ చేస్తున్నారు? నందమూరి బాలకృష్ణ సినిమాల స్పీడ్ పెంచేశారు. వరుసగా చేస్తున్న మాస్ యాక్షన్ మూవీస్ కి ఫాలోయింగ్ గా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమాని స్పీడప్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జన్వాడ, గుంటూరు కారం సెట్ లో కంటిన్యూ అవుతోంది. నాగార్జున 100వ చిత్రం కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. లాస్ట్ వీక్ ఎల్బీ నగర్ లో షూటింగ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు గండిపేటకు షిఫ్ట్ అయింది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. మొన్న మధ్య వరకు ట్రైన్ సెట్ లో షూటింగ్ జరుపుకున్న టీం ఇంకా అన్నపూర్ణ సెట్ లోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ హ్యూమర్, వెంకీ ఎక్స్ప్రెషన్స్ తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు యూనిట్. నాని, శ్రీకాంత్ వదిల కాంబోలో తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. 6 నెలలు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినా కూడా ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ చేయలేదు నాని అండ్ యూనిట్. సినిమాని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు స్పానిష్, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్న టీం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇచ్చే రవితేజ ఇరుముడి గురించి మాత్రం పోస్టర్లు తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం లేదు. బ్యాక్ టు బ్యాక్ మాస్ యాక్షన్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ఇరుముడి సినిమా షూటింగ్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేశారు శర్వానంద్. మిగిలినవి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అనుకోకుండా ఆగస్టు రిలీజ్ కోసం బిజీగా పనిచేస్తున్నారు శర్వానంద్ అప్కమింగ్ మూవీ ఎంతవరకు వచ్చిందో లెట్స్ హావ్ ఎ లుక్. అబౌవ్ యావరేజ్ సినిమాల రిజల్ట్ తో ఈ సంవత్సరం ఫుల్ జోష్ లో ఉన్న శర్వానంద్ మరో డిఫరెంట్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు శర్వ. సంపత్ నంది కాంబినేషన్ లో శర్వానంద్ చేస్తున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. రష్మిక కమర్షియల్ సినిమాలతో పాటు యాక్షన్ డ్రివెన్ సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. ఈ నెలలో బాలీవుడ్ లో కాక్టైల్ 2 సినిమాల రిలీజ్, ప్రమోషన్ల పనుల్లో బిజీగా ఉన్న రష్మిక మైసా సినిమా కూడా చేస్తోంది. రవీంద్ర పుల్లె డైరెక్షన్ లో నటిస్తోన్న మైసా సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. శ్రీ విష్ణు హీరోగానే కాదు క్యామియో రోల్స్ తో కూడా అదరగొడుతున్నారు. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ తో పాటు కామ్రేడ్ కళ్యాణ్ లాంటి సీరియస్ సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటిస్తోన్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా గోపీచంద్ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కొత్త సినిమా స్టార్ట్ చేసిన గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ భరతవర్ష షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఎన్ని సినిమాలు రిలీజ్ చేసుకున్నా ఈ నెలలోనే పీక్ సమ్మర్ లో మిగిలింది ఈ నెలే. ఇప్పటికే చిన్న సినిమాలన్నీ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వారం కూడా చిన్న సినిమాలేనా?
పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఇలా థియేటర్స్ తో పాటు ఓటీటీలోకి వస్తున్న కంటెంట్ ఏంటి డీటెయిల్ గా చూద్దాం. మిడ్ సమ్మర్ ఒక పక్క అందరికీ షాక్ ఇస్తున్న ఎలక్షన్ రిజల్ట్, ఒక పక్క జనాలు బిజీగా ఉన్నా వీకెండ్ కి మాత్రం రిలీజులు ఏమున్నాయా అని వెయిట్ చేస్తున్నారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏం లేకపోవడంతో చిన్న సినిమాలు కంటిన్యూ అవుతున్నాయి. మే 8న గోదావరి గట్టుపైన సినిమా రిలీజ్ అవుతోంది. సుమంత్, ప్రభాస్, రీను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తోంది. కంప్లీట్ యూత్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా మంచి ప్రమోషన్లతో మే 8న రిలీజ్ కాబోతోంది. మే 8ని ఇప్పటికే 2-3 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న సతీ లీలావతి సినిమా రిలీజ్ కాబోతోంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో ఫ్యామిలీ కామెడీ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కింది. కామెడీతో పాటు కావలసినంత యాక్షన్ ని కూడా యాడ్ చేసిన డైరెక్టర్ సత్య తమిళ్ స్టార్స్ ని కూడా పెట్టి సతీ లీలావతి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అవును లాంటి సంథింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన రవిబాబు బాగా గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వచ్చే వారం 8న రేజర్ టైటిల్ తో రవిబాబే లీడ్ రోల్లో తన స్టైల్లో థ్రిల్లర్ కి సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు స్పిరిట్, ఏ ఫిల్మ్ బై గిరి అనే చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం థియేటర్స్ లో చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం ఈ వారం ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తోంది. యాక్షన్, లవ్ స్టోరీ, కామెడీ ఇలా అన్ని జోనర్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి ఓటీటీలు. ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటింగ్ మూవీ డెకాయిట్. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 8న స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. డెకాయిట్ తో పాటు రిలీజ్ అవుతోన్న మరో క్రేజీ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో సూర్య విలన్ గా నటించిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ యూత్ ని టార్గెట్ చేసి థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ 6న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. యూత్ ని టార్గెట్ చేసి రిలీజ్ అయిన వాలా 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అటు తమిళ్లో ఇటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదే సినిమా జియో హాట్ స్టార్ లో మే 8 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.